హాయ్ హలో నమస్తే ఐ యామ్ ప్రణీత పోకల్కర్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ టైం. సో ఇవాళ ఎగ్జామ్ టైం ఛానల్లో మనము న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 నూతన జాతీయ విద్యా విధానం 1986 గురించి నేర్చుకుందాం. సో మన పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ మొత్తం నేను ఎస్జిటి పిఐ అనే ప్లేలిస్ట్ చేసి పెట్టాను, దాంట్లో వెళ్ళి వాచ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎవ్రీడే క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఆ క్వశ్చన్స్ రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి మీకు క్వశ్చన్స్ అనేవి డైలీ అప్డేట్లో ఉండడం జరుగుతుంది. సో మన కంటెంట్లోకి వెళ్ళిపోతే న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. సో ఇది ఎందుకు వచ్చింది అని అంటే రాజీవ్ గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ మన భారతదేశంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేలా మేము చేస్తాము అని ఒక పాఠ్య ప్రణాళికని మొత్తం దేశం మొత్తం ఒకే పాఠ్య ప్రణాళికని తయారు చేయడం జరిగింది. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది జరిగింది. అంతకుముందు ఏమైంది అంటే 1978లో మన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు మన ఈ విద్యారంగంలో కొన్ని సంస్కరణలు ఉండాలి, కొన్ని చేంజెస్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు తన తొలి స్పీచ్లోనే మన దేశం కానీ మన సంస్కృతి మన రాజ్యాంగం దీనికి సంబంధించిన మొత్తం వీటన్నిటిని అంటే మన విద్యార్థులకి వచ్చే భవితకి అన్నీ తెలవాలి. మన సంస్కృతి ఏంటిది, దేశ సాంప్రదాయాలు ఏంటిది, మన చరిత్ర ఏంటిది, మన అవసరాలు ఏంటిది, మనం ఏమేం సాధించాల్సింది ఉంది మన దేశంలో. సో ఇవన్నిటి గురించి ఒక నీట్గా వీటిని అన్నింటిని తెలుసుకోవడానికి పిల్లలు వీటిని అన్నిటిని అందుకోవడానికి మంచి పౌరులుగా ఎదగడానికి మంచి విద్యా ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి ఈయన ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని దాన్ని చేయడం జరిగింది. సో 1985 రోజు జనవరి 5న ప్రధాని రాజీవ్ గాంధీ ఈ మాట చెప్పారు. ఏ మాట ఇక్కడ ఉందా, ఒక్క నిమిషం. ఓకే, నేను ఇక్కడ రాసాను చూడండి. ఏంటిది 21వ శతాబ్దపు జస్ట్ మినిట్ 21వ శతాబ్దపు సవాళ్లను సో 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేట్లు విద్యా వ్యవస్థ ఉండాలి అని చెప్పి రాజీవ్ గాంధీ ఏ రోజు 1985 ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. జనవరి 1985 జనవరి రోజున చెప్పడం జరిగింది. సో ఆయన ఇంకోటి ఏంటిది, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం అనే దానిపైన ఒక ముసాయిదాని ఒక డ్రాఫ్ట్ని తయారు చేశారు. సో ఈ డ్రాఫ్ట్లో ఏముంది ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. ఈ 1986 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమగ్రంగా ఇది కేజీ టు పీజీ వరకు ఉన్న అన్ని స్టేజెస్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేస్తుంది అన్నమాట. సో డ్యూ టు సమ్ డిఫెక్ట్స్ ఇన్ ద నేను తెలుగులో కూడా కింద మెన్షన్ చేశాను. సో ఈ పీడిఎఫ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఏదో ఒక మీడియం ద్వారా దీన్ని పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి,
Due to some defects in the organization of education system, the Indian education not achieved the ఎనీ ప్రోగ్రెసివ్ గోల్స్. సో ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి. అంతకుముందు మన రాధాకృష్ణ గారి కమిషన్, మురళీధర్ గారి కమిషన్, ఇవన్నీ కమిషన్స్ వచ్చినాయి కానీ ఏవో కొన్ని లోపాలు, కొన్ని యూనివర్సిటీస్ మీదనే, కొన్ని సెకండరీ ఎడ్యుకేషన్స్ మీదనే, కొన్ని ఇంకో వాటిపైన, కొఠారి గారి కమిషన్ తప్పితే మిగతా అన్ని డిఫెక్ట్సే ఉంది. కొఠారి గారి కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు 1968లో కమిషన్ వచ్చింది, కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాలేదు అప్పటికి ఉన్న పరిస్థితులు దానివల్ల. సో దాని తర్వాత ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిఫెక్ట్స్ అన్నిటినీ తీసేసి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి అని చెప్పేసి 1986 అనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తేవడం జరిగింది. సో దీంట్లో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ 1984 Prime Minister Rajiv Gandhi reviewed the Indian education system. After that, he gave a statement on January 5th, 1985. It's చాలా important date. So 1985, that was our government will design a new policy on education. So ఈ రాజీవ్ గాంధీ ఏం చేసిండు, అప్పటి ప్రధాని ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చెక్ చేసిండు. సో చెక్ చేసి January 5th, 1985 రోజు మన గవర్నమెంట్ అనేది ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని నియమిస్తుంది, ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంది అని చెప్పిండ్రు. ఐ ఎన్ష్యూర్ that it will make every Indian proudly enter into 21st century. సో ఇదేమని చెప్పిందంటే 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేటట్టు ఈ విద్యా వ్యవస్థ ఉండేటట్టు నేను ఎన్షూర్ చేస్తాను దట్ 21st century will make every Indian proudly to enter in 21st century. ఎందుకంటే 20th century అయిపోయింది, సో 21st century అంటే కొత్తగా ఉంటుంది, టెక్నాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ అన్నీ చేంజ్ అవుతాయి. సో అట్లాంటి వాటిని ఎదుర్కొనేటట్టు నేను తయారు చేస్తాను, ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్గా ఎంటర్ అవుతాడు 21st centuryకి అని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద government orders, a review program conducted on the present education system and prepared a report with the name Challenges Education, a Policy Perspective. సో వీళ్ళు ఒక రివ్యూ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిండ్రు, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది ఏంటిది అని చెప్పేసి. సో చేసినప్పుడు వాళ్ళు ఇంకో రిపోర్ట్ని, ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అండ్ దాన్ని చూసుకొని ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది. ఆ రిపోర్ట్లో ఒక నేమ్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఏమంటారు ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఆ పాలసీ పర్స్పెక్టివ్. దాని ఇంగ్లీష్లో, తెలుగులో మనం ఏమంటామో విద్యారంగంలో సవాళ్ళు, విధానంలో భవిష్యత్తు దృక్పథం, ఏ పాలసీ పర్స్పెక్టివ్, భవిష్యత్తు దృక్పథం లేదా విధానంలో దృక్పథాలు అని చెప్పవచ్చు ఇది. సో ఫస్ట్ ఇచ్చిన నేమ్ దానికి అదే, మళ్ళీ ఈ నేమ్స్, ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్స్ మళ్ళీ రివ్యూ చేయడం, మళ్ళీ దాన్ని సవరించడం, చేంజెస్ చేసిండ్రు. సో మళ్ళీ కొత్త నేమ్స్ మార్చడం అనేది జరిగింది, అది గుర్తుంచుకోవాలి. సో ఇన్ దిస్ రిపోర్ట్ మెయిన్లీ డిస్కస్డ్ అబౌట్ 4 కాన్సెప్ట్స్. సో 4 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ 4 కాన్సెప్ట్స్ ఏంటిది? ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ప్రోగ్రెస్ కావాలి అంటే అభివృద్ధి చెందాలి, దాంట్లో పురోగతి అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పురోగతి అనేది ఉండాలి. దాని తర్వాత ఏ క్రిటికల్ అప్రైజల్ ఆన్ ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. క్రిటికల్ అప్రైజల్ అంటే ఏంటిది? ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో దాన్ని మార్చొద్దా, ఏమేమి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి. అప్రైజల్ అంటే ఒక విధంగా పొగడతా అన్నట్టు. సో అది రీఓరియంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మళ్ళీ ఎడ్యుకేషన్ని మార్చడం, దాంట్లో చేంజెస్ అనేది తీసుకురావాలి. సో దిస్ రిపోర్ట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఈ రిపోర్ట్ అనేది అన్ని భారతీయ భాషల్లోకి చేంజ్ అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ దిస్ రిపోర్ట్ సెండ్ టు ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్. సో ఈ రిపోర్ట్ని అన్ని భాషల్లోకి మార్చిన తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీ స్టేట్కి, యూనియన్ టెరిటరీస్కి ఇది సెండ్ చేయడం అని జరిగింది. సో దీన్ని ఏం చేసినంటే, దీన్ని రూపొందించేటప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం కోసము 27 సెమినార్లు, 29 సెమినార్లు చేయడం అనేది జరిగింది. బై ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ దిస్ రిపోర్ట్. సో
ఇరవై ఏడు సెమినార్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సెమినార్స్లో ఇది 29 ఓకే 29 సెమినార్స్. ఓకే, సో 29 సెమినార్స్, ఎందుకంటే 12 అనేవి నేషనల్ సెమినార్స్ అనేవి ఉండే. సో 12 నేషనల్ సెమినార్స్ ఉండే, 17 ఇంటర్నేషనల్ సెమినార్స్ అనేవి ఉంటుండే. సో ఈ 12 నేషనల్ సెమినార్స్, 17 రీజనల్ సెమినార్స్, మొత్తం కలిపి 29 సెమినార్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. After that, all seminars with the recommendations and guidelines collected into the seminars, Indian government prepared a document with the name of 1986 a presentation on education. సో ఈ అన్ని సెమినార్స్ వీళ్ళు చేసిన సెమినార్స్ కానీ ఇంకా చాలా నిర్వహించారు. సెమినార్సే కాకుండా ఈ వర్క్షాప్స్ కానీ, సింపోజియమ్స్ కానీ ఇట్లాంటి అన్నీ నిర్వహించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళు ఒక డ్రాఫ్ట్ని అనేది ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి ఏమి 1986 ఏ ప్రెజెంటేషన్ ఆన్ ఎడ్యుకేషన్, 1986 ఏ ప్రెజెంటేషన్ ఆన్ ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది సెకండ్ నేమ్ అన్నట్టు గుర్తుంచుకోండి. దిస్ డాక్యుమెంట్ డిస్కస్డ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కౌన్సిల్స్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, CABE. సో ఇది అనేది అందరితో చర్చించబడింది. ఇప్పుడు మనకు మినిస్టర్ కౌన్సిల్స్తో కానీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో కానీ, కేప్తో కానీ, సో అన్నిటితో వీళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఇండియా ఏం ప్రిపేర్ చేసింది, ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది. ఆ డ్రాఫ్ట్ ఏంటిది, దేనిపై ప్రిపేర్ చేసింది అంటే NEP 1986 పైన ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది. సో ఈ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో 1986 ఏప్రిల్ 20th, ఇది చాలా ఇంపార్టెంట్ డేట్, 1986 ఏప్రిల్ 20, 1986 ఏప్రిల్ 27 డేట్ రోజున దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఈ డ్రాఫ్ట్లో 12 చాప్టర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 12 చాప్టర్స్, 157 157 పారాగ్రాఫ్స్ అనేది ఉన్నాయి. సో మనకు క్వశ్చన్స్ రావచ్చు, ఈ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో NEP 1986 డ్రాఫ్ట్ని పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. సో 1986 ఏప్రిల్ 20 రోజున ఈ డ్రాఫ్ట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఈ డ్రాఫ్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని అంటే 12 చాప్టర్స్. ఎన్ని పారాగ్రాఫ్స్ అంటే 157 పారాగ్రాఫ్స్. సో దీంట్లో ఆ 12 చాప్టర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ 12 చాప్టర్ ఏంటిది, ఫస్ట్ది ఇంట్రడక్షన్ అంటే ఏమంటే మనం తెలుగు పరిచయం, ఆ పరిచయం ఇచ్చిండ్రు ఈ NEPని ఎందుకు తీసుకొస్తున్నాం. సో దీనికోసం డీటెయిల్డ్ ఏమంటారు, మనకి గూగుల్లో చెక్ చేస్తే డీటెయిల్ PDF అనేది ఉంది. 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద డీటెయిల్ PDF ఉన్నది. నేను దాన్ని షేర్ చేస్తాను, కింద లింక్ పోస్ట్ చేస్తాను. సో దాని డీటెయిల్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు, అది అరౌండ్ 150-200 పేజెస్ ఉంది. ఎవరైనా డీటెయిల్గా చదవాలి అని అంటే ప్రతి ఒక్క పాయింట్ దాంట్లో మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగింది. ద ఎసెన్స్ అండ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా పాత్ర సారాంశం, విద్య రోల్ ఏంటిది, మన భారతదేశంలో విద్య తీసుకొస్తే చేంజెస్ ఏమేమి జరుగుతాయి, ఇట్లాంటిది దీంట్లో మెన్షన్ చేసిండ్రు. నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో జాతీయ విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉండబోతుంది, ఏమేమి మనం మార్పులు తీసుకొస్తున్నాము, ఎలాంటి మార్పులు చేస్తున్నాం అనేది ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జాతీయ విద్యా విధాన వ్యవస్థ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫర్ ఈక్వాలిటీ, సమానత్వ సాధనకై విద్య. ఇప్పుడు మేము విద్యను ఎందుకు తీసుకొస్తున్నాం అని అంటే అందరికీ సమానత్వం ఉండాలి. సో ఇన్ని రోజులు అణగారిపోయిన వర్గాలు మిగిలిపోయినారు అందరూ. సో కాబట్టి ఒక ఈక్వాలిటీని సాధించడం కోసం ఎడ్యుకేషన్ని తీసుకొస్తున్నాం. సో ఎడ్యుకేషన్ కెన్ ఎరాడికేట్ ద ఇన్ఈక్వాలిటీ అని చెప్పి. రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్,
అంటే వివిధ స్థాయిల విద్యపై సిఫార్సులు, రికమెండేషన్స్ కానీ రీఆర్గనైజేషన్స్ చేయడం, ప్రతి లెవెల్ మీద రీఆర్గనైజ్ చేస్తాం మేము, ఏమన్నా రికమెండేషన్స్ చేస్తాము అని చెప్పి. టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, సాంకేతిక యాజమాన్య విద్య పునర్వ్యవస్థీకరణ. సో టెక్నికల్ కానీ యాజమాన్య కామర్స్ రిలేటెడ్ ఎంబీఏ టైప్ ఆఫ్ అని తీసుకొస్తాం, అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము తీసుకొస్తున్నాం అని దాని గురించి మొత్తం డీటెయిల్గా లైక్ ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, సో ఈ ప్రోగ్రామ్స్ రిజల్ట్స్ ఏముండబోతున్నాయి, సో ఇదంతా ఆ పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చారు. మేకింగ్ ఆఫ్ సిస్టమ్ వర్క్, సో ఈ వ్యవస్థను సమర్థవంతంగా ప్రాపర్గా పనిచేసేటట్టు చేస్తాం మేము, ఎలా చేస్తాం అనేది కూడా డీటెయిల్గా. రీఓరియంటేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, ఈ విద్యాంశాలు ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉందో మన కంటెంట్ కానీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కానీ ఇది ఏదైతే ఉందో దాన్ని రీఓరియంటేషన్ అంటే మళ్ళీ చూస్తాము, మళ్ళీ రివిజన్ టైప్ ఆఫ్ చేస్తాము, వ్యవస్థీకరిస్తాము అని చెప్పి. టీచర్ గురించి ఉంది, టీచర్ ఎట్లా ఎలిజిబిలిటీ ఏంటిది, అతని విధులు ఏంటిది, అవన్నీ దాని గురించి. దాని తర్వాత విద్యా నిర్వహణ, రీసోర్సెస్ అండ్ రివ్యూస్. రీసోర్సెస్ అంటే మనకు టీఎల్ఎం మెటీరియల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే ఉందో దాని రీసోర్సెస్, దాని మీద రివ్యూ చేస్తాం, సమీక్ష చేస్తాము, సో ఎట్లా నడుస్తుంది ఏంటిది అని చెప్పేసి. ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, ఇది విద్యా నిర్వహణ. సో ఎడ్యుకేషన్ అనేది ఎలా నిర్వహించబడుతుంది, మేము ఎలా చేస్తాము, సో దాని ప్రాసెస్ ఏంటిది అని చెప్పండి. ద ఫ్యూచర్, సో భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఎలా చేంజ్ కాబోతుంది, మేము ఏమేమి చేంజ్ తీసుకొస్తాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనం దీనికి ఒక కోడ్ మరీ ఇంత డీటెయిల్గా అడగడు కానీ 12 చాప్టర్స్ 150 పారాగ్రాఫ్స్. ఎందుకైనా మంచిది, ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్లో ఈ కింది వాటిలో ఏ చాప్టర్స్ అనేవి మన ఎన్ఈపి 1986లో ఉన్నాయి అని అడిగితే ఖచ్చితంగా మనం దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ లెటర్స్ని తీసుకొని మనము ఒక నిమోనిక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ITNE RTMR TRET. సో ఇట్లా ఓకే. సో ఏదో ఒక నిమోనిక్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పటికైతే ఏమనుకోలేదు, నేను ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చిన్న చెప్పేస్తాను, ఈ నిమోనిక్ని ఒకటి క్రియేట్ చేసి. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ 23 టాస్క్ ఫోర్స్. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ అనేది 23 టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ కమిటీస్ వర్క్, ఇండియన్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఏ ఫేర్ బిల్ ఆఫ్ ఎన్ఈపి 1986. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక బిల్ని తీసుకొచ్చింది, ఎన్ఈపి 1986. ఫస్ట్ ఏమో ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ అని, దాని తర్వాత ఏ పర్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్ అని, దాని తర్వాత ఎన్ఈపి 1986 అని 3 తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు సూచించారు ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, దాన్ని మళ్ళీ మాడిఫై చేసి సమీక్షలు చేసి అవన్నీ చేసి ఎన్ఈపి 1986 ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని చెప్పి ఏ పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చారు. దాని తర్వాత ఒక ఫేర్ బిల్ తయారు చేశారు, అదే ఎన్ఈపి 1986. సో ఇది పార్లమెంట్లో August 8, 1986 రోజు ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. కానీ ప్రాపర్గా చూసుకుంటే కనుక ఇది మల్టిపుల్ డేట్స్ అనేవి దీనికోసం ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక్కో దాంట్లో ఒక్కో డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్లా అనంటే మనకి తెలుగు అకాడమీ దాంట్లోనేమో మే 8, 1986 అని ఇవ్వడం జరిగింది. లోక్సభలో May 8, 1986 అని లోక్సభలో చెప్పడం జరిగింది. దాని తర్వాత May 13 రోజు రాజ్యసభలో ఆమోదం పొందింది అని చెప్పడం
తెలుగు అకాడమీలో ఇచ్చిండ్రు ఇట్లా. కానీ ప్రాపర్గా చూసుకుంటే మనము May 8th లోక్సభ, May 13th రాజ్యసభ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో దీంట్లోనేమో NEP 1986 ఇది కోచింగ్ మెటీరియల్. సో ఈ కోచింగ్ మెటీరియల్ NEP 1986 పార్లమెంట్లో August 8th రోజు ప్రవేశపెట్టడం జరిగింది, లోక్సభలో August 23rd అండ్ రాజ్యసభలో August 24th అండ్ ప్రెసిడెంట్ August 25th అని ఇచ్చింది. కానీ పార్లమెంట్ నుంచి ఆమోదం పొందింది మాత్రం మేలోనే. పార్లమెంట్ నుంచి ఎప్పుడు ఆమోదం పొందింది అని అంటే ఇది మేలోనే పొందింది. సో మనం తెలుగు అకాడమీని పట్టుకొని వెళ్ళాలి కాబట్టి ఇది చూసుకుంటే బెటర్. అండ్ మనకి ఉన్న డ్రాఫ్ట్లో కూడా మే 1986 రోజు పార్లమెంట్ యొక్క ఆమోదం పొందింది. May 1986 అప్పుడు పార్లమెంట్ ఆమోదం పొందింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి అట్లా. సో దీన్ని అప్పటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ మన PV నరసింహారావు ఏమని అన్నారు అంటే NEP 1986 ఇస్ ద టెస్టమెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ టు ఇండియా. టెస్టమెంట్ అంటే వీలునామా. సో NEP 1986 అనేది రాజీవ్ గాంధీ గారి వీలునామా అని అప్పటి PV నరసింహారావు గారు చెప్పడం జరిగింది. సో ద కాన్సెప్ట్ డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్ అబౌట్ NEP 1986. సో ఇక్కడ పార్లమెంట్లో దేని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది అని చూసుకుంటే ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ దర్ ప్రొటెక్షన్. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా PDFలో ఉంది. సో ఎడ్యుకేషన్ గురించి, విద్య గురించి, ప్రాథమిక విద్య గురించి, దాని సంరక్షణ గురించి చర్చించడం జరిగింది. ఇది పూర్వ ప్రాథమిక విద్య గురించి. దాని తర్వాత ప్రాథమిక విద్య గురించి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనియత విద్య గురించి, దాని తర్వాత బ్లాక్ బోర్డ్ ప్రాసెస్ గురించి వివరణ ఇవ్వడం జరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్, నవోదయ స్కూల్స్, వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. సో ఎడ్యుకేషన్ని వొకేషనలైజ్ చేయడం అంటే వృత్తి విద్యను తీసుకురావడము, హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఉన్నత విద్య గురించి, ఓపెన్ యూనివర్సిటీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ గురించి, రూరల్ యూనివర్సిటీస్, గ్రామీణ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ సెంటర్స్, విద్యా కేంద్రాల గురించి, టెక్నికల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, సాంకేతిక యాజమాన్య విద్య గురించి, ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్. సో హ్యూమన్ రీసోర్స్ని పెంచడానికి ఏమేమి ప్రిపరేషన్ చేయాలి దాని గురించి, రీసెర్చ్ డెవలప్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ ఈక్వాలిటీ, విమెన్ వెనకబడకుండా ముందుండి వాళ్ళు చదువు నేర్చుకోవడానికి ప్రోత్సహించేలాగా విమెన్ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఎడ్యుకేషన్ ఫర్ SCs/STs ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో STs కానీ BC గురించి కూడా ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కానీ, డిసేబుల్డ్ పర్సన్స్ కానీ, అడల్ట్ ఎడ్యుకేషన్. సో ఇది చెప్పడం జరిగింది. 15 to 35 ఇయర్స్ ఉన్న ఎవరైతే వయోజనులు ఉంటారో వాళ్ళందరికీ విద్యను నేర్పించాలి రాత్రిబడి ద్వారా, అనియత విద్య ద్వారా వీళ్ళకి విద్యను నేర్పించాలి అని చెప్పడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ ప్రాసెస్. సో స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అండ్ రీఫార్మ్స్ ఇన్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్. సో మనం ఎవాల్యుయేషన్ చేయడం, మూల్యాంకన పద్ధతులు, ఎగ్జామినేషన్ సిస్టంలో ఏమేమి మార్పులు చేయడం, స్పోర్ట్స్ గురించి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి, అవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. యూసేజ్ ఆఫ్ ICT, సాంకేతిక విద్యను ఎలా ఉపయోగించుకోవాలి, సాంకేతికతని, టీచర్స్ అండ్ దర్ ట్రైనింగ్, టీచర్స్ కానీ వాళ్ళ ట్రైనింగ్ గురించి, కల్చరల్ డెవలప్మెంట్, సాంస్కృతిక అభివృద్ధి, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, విద్య యాజమాన్యం. సో విద్యను ఎలా మేనేజ్ చేయాలి. సో ఇది మెయిన్ వీటన్నిటి గురించి ఒక 24 థింగ్స్ గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ని కాన్సెప్ట్స్ పైన పార్లమెంట్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది.
పార్లమెంట్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటిది అంటే ఈ 24 కాన్సెప్ట్స్. మీరు 2-3 టైమ్స్ చదవడం, మళ్ళీ రాయడం, చదివి రాసి మళ్ళీ మీరే చదువుకోవడం చూడకుండా ఇట్లా చేస్తే ఈజీగా వస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NEP 1986. మరి దీని ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు ఏంటి? ఎడ్యుకేషన్ నీడ్ ఫర్ ఆల్, ఇట్ నీడ్స్ ఫర్ ఫిజికల్ స్పిరిచువల్ డెవలప్మెంట్. సో ఎడ్యుకేషన్, మన విద్య అనేది అందరికీ కావాలి. అందరికీ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఈ విద్య ఏదైతే ఉందో అది అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్, ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో, సోషలిజం కానీ, సెక్యులరిజం కానీ, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కానీ, సో వీటి మీద బేస్ అయ్యి ఎడ్యుకేషన్ అనేది డిజైన్ చేయబడుతుంది అని చెప్పారు. ఎడ్యుకేషన్ షల్ ప్రిపేర్ ద హ్యూమన్ రిసోర్సెస్ విచ్ ఆర్ నీడ్ టు ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ ఎట్ వేరియస్ స్టేజెస్. సో ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ రిసోర్స్, అంటే మానవ వనరులను క్రియేట్ చేయాలి. అప్పట్లో మన దేశానికి మానవ వనరుల అవసరం చాలా ఉంది. టెక్నాలజీ పెరగలేదు, ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అనేది లేదు. సో హ్యూమన్ పీపుల్ ఏదైనా చేస్తేనే వస్తుంది. అప్పటికి మన ప్లేసెస్లో, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు తప్పితే వేరే వాటిలో మన పీపుల్ స్కిల్ఫుల్ లేకుండే. సో అప్పుడు మనకు మానవ వనరుల ఏంటిది అవసరం అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు టీచర్ చూసుకోండి, టీచర్స్ కూడా అప్పటి కాలంలో ఎక్కువ లేకుంటుండే. సో అదొక మానవ వనరుల నీడ్, అవసరం. సో అది పెంచాలి అని చెప్పి ఇక్కడ చెప్పిండ్రు. ఎడ్యుకేషన్ షల్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టూడెంట్స్. ఈ కాన్ఫిడెన్స్ని విద్యార్థులలో డెవలప్ చేయాలి. ఏది? మన ఎడ్యుకేషన్. అండ్ మన ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి క్యాపిటల్ అన్నట్టు. క్యాపిటల్ అంటే పెట్టుబడి. విద్య అనేది పెట్టుబడిగా చూస్తున్నాము అని చెప్పింది మనకి ఈ కమిషన్ 1986 NEPA. విద్యను మేము పెట్టుబడిగా చూస్తున్నాము, ఎందుకంటే ఫ్యూచర్లో అది మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. టు ఇంప్లిమెంట్ కామన్ స్కూల్ సిస్టమ్. సో మొత్తం భారతదేశం అంతటా ఒకటే కామన్ స్కూల్ సిస్టమ్ని తెస్తాము. ఎందుకు ఒకటే కామన్ సిస్టమ్ని తెస్తాము అని అంటే, దానివల్ల ఈ తారతమ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను కేరళలో ఉన్నాను అనుకోండి, కేరళ నుంచి నేను మహారాష్ట్రలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలంటే అక్కడ మళ్ళీ సిలబస్ అంతా మారిపోయి ఉంటుంది. సో ఆ మార్పులు ఉన్నప్పుడు నేను చదువులో వెనకబడడం అనేది జరుగుతుంది. సో అందుకని అట్లా ఉండొద్దు, మొత్తం దేశమంతటా ఒకటే సిస్టమ్, ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఒకటే తెచ్చింది. సో అప్పుడు నేను కేరళలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, తమిళనాడులో ఉన్న, తెలంగాణలో ఉన్న, అది ఫరక్ పడది అన్నట్టు. సో మళ్ళీ ఏమి 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావాలి. ఇది మనకు కొఠారి కమిషన్ గారు చెప్పారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని ఎంటైర్ కంట్రీ 10+2+3 కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి దాంతోపాటు NCF ఏర్పాటు చేస్తాం. ఎన్సిఎఫ్ను నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకి 3 or 4 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ అనేది రావడం జరిగింది. సో మనకు లాస్ట్ వచ్చిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఏదో మీరు కామెంట్ చేసి చెప్పండి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ షల్ డిజైన్ బేస్డ్ ఆన్ ద నేషనల్ కరిక్యులం. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నేషనల్ కరిక్యులం ఆధారంగా తయారు చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 10+2+3 ఉంది కదా, ఆ స్ట్రక్చర్లో 1 to 5th మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక పాఠశాల, 6th to 8th ప్రాథమిక ఉన్నత పాఠశాల, 9th to 10th సెకండరీ లెవెల్, దాని తర్వాత 11th to 12 హయ్యర్ సెకండరీ లెవెల్, దాని తర్వాత 3 years ఇది డిగ్రీ. గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ షాల్ డెవలప్ ద వాల్యూస్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, జెండర్ ఈక్వాలిటీ, సెక్యులరిజం, హిస్టారికల్ వాల్యూస్. మన ఎడ్యుకేషన్ అనేది భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాల్ని, సమానత్వంని, లింగ వివక్షతను మేము తీసేస్తాము, అట్లాంటి పాఠ్యాంశాలను కూడా మేము తొలగిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సెక్యులరిజం, అందరు సమానం అనేది మేము తీసుకొస్తాము. మా హిస్టారికల్ వాల్యూస్ ఏమున్నాయో వాటిని ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల్లోకి ఇన్కల్కేట్ చేస్తామని చెప్పడం జరిగింది.
టు టెర్మినేట్ ఆర్టిఫిషియల్ డిస్టెన్సెస్ ఇన్ సొసైటీ. అదే అంతరాలను, ఈ కనబడని అంతరాలు ఏదైతే ఉంటాయో వాటిని మేము ఎడ్యుకేషన్ ద్వారా నిర్మూలిస్తాము. ఎడ్యుకేషన్ షల్ ఫుల్ఫిల్ ఇండియన్స్ లైఫ్ టైమ్ డ్రీమ్ యూనివర్సల్ పీస్. సో ఎడ్యుకేషన్, ఈ విద్య అనేది భారతీయుల్లో వాటి కళలను సాకారం చేసుకునేటట్టు ఉండాలి. ఒక విశ్వసనీయ స్థాయిలో శాంతిని మేము పెంపొందిస్తాము. అందరికీ సమానమైన హక్కులు మేము కల్పిస్తాం. వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన సమానమైన హక్కులు. ఇప్పుడు కొందరు చదువుకోవాలి, అప్పట్లో ఉంటుండే వెనుకబడ్డ వర్గాలు చదువుకోకూడదు అనేది ఉంటుండే. సో అట్లా ఉండకుండా అందరికీ వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడు చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చు. ఏ ఎడ్యుకేషన్లోనూ వాళ్ళకి కొందరికి ఆపర్చునిటీస్ అంది, ఇంకొందరికి ఆపర్చునిటీస్ అందకుండా ఇలా ఉండదు అని చెప్పడం జరిగింది. టు ఎంకరేజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్. ఈ దాని ఏమంటారు, పర్యావరణ పరిరక్షణని మేము ఎడ్యుకేషన్ ద్వారా ఇంకల్కేట్ చేస్తాము. సో ఇవన్నీ 1986లో రికమెండెడ్ సమ్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎన్ఈపి 1986 ఏం చేసింది అని అంటే ఇది రికమెండ్ చేసింది. ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ చేంజెస్ తీసుకురావాలా అని చెప్పింది. సో ప్రీ ప్రైమరీ education to give importance to infancy education and to design schemes according to the coordination between child care and education. సో ఇక్కడ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఏం జరిగింది, చిన్న పిల్లలని వాళ్ళకి అకార్డింగ్లీ డిజైన్ చేసింది అన్నమాట. ఇప్పుడు మనకు బాల్వాడి, అంగన్వాడీ అవన్నీ ఏంటిది, చైల్డ్ కేర్. దీనివల్లనే అవి రూపొందించడం అనేది జరిగింది. ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ని వర్కింగ్ పేరెంట్స్ కోసం స్టార్ట్ చేయాలి. లెర్నింగ్ ఆర్గనైజ్ త్రూ ప్లేవే మెథడ్ ద్వారా నేర్చుకోవడము. నాట్ ఇన్ ట్రెడిషనల్ మెథడ్. 3R మెథడ్ ఏదైతే ఉంది, ఇప్పుడు రీడింగ్ రైటింగ్ అరిథమెటిక్ అనేది ఉంటుంది కదా. సో అది కాకుండా ప్లేవే మెథడ్లో, యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో ఎలా నేర్చుకోవాలి అనేది అలా నేర్పిస్తామని చెప్పిండ్రు వీళ్ళు. సొసైటీ షల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ చైల్డ్ కేర్ కానీ ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సొసైటీ కూడా కేర్ చేయాలి, వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. టు వర్క్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కూల్స్. సో ఇది ICDS ఇది తీసుకురావడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఎవరి కోసం తీసుకురావడం, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ విత్ కోఆర్డినేషన్. ఇది కూడా ఇంకోటి. ఇవన్నీ ఎవరి కోసం తీసుకురావడము, చిన్నపిల్లల కోసం, ఇన్ఫాన్సీ కిడ్స్ కోసం తీసుకురావడం అనేది జరిగింది. ECEC అనేది తీసుకురావడం జరిగింది, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ విత్ కోఆర్డినేషన్. సో ఈ స్కీమ్స్ అనేవి ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఎవరికి, SC/ST క్లాసెస్కి. అండ్ టు స్టార్ట్ అంగన్వాడీస్ ఎట్ నీడెడ్ ప్లేసెస్. ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా అవసరం ఉన్న ప్లేసెస్ ఉంటాయో అక్కడ అంగన్వాడీస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది కూడా తీసుకురావడం జరిగింది. వీటినే మనం శిశు సంరక్షణ కేంద్రాలు అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఎవరైతే బిలో 14 years ఉన్నారో బడి బయట ఎవరిని మేము ఉండనివ్వము, బడి బయట ఎవరు ఉండకూడదు అని చెప్పింది కూడా ఏ పాలసీ అని అంటే 1986 పాలసీ. 14 years ఉన్న పిల్లలు అందరినీ బడి లోపలికి జాయిన్ చేసుకుంటాం అని చెప్పింది. మళ్ళీ ఇదేం చెప్పిందంటే 1990 లోపు 1990 లోపు
ఎవరైతే 11 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులందరినీ బడిలోకి చేరే విధంగా చేస్తాము. 1995 లోపు 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ మేము బడిలోకి చేరే విధంగా చేస్తామని మనకి కమిషన్ చెప్పింది. 1990 లోపు 11 సంవత్సరాల పిల్లల్ని, 1995 లోపు 14 సంవత్సరాల ఈడుగల పిల్లల్ని అందరినీ బడిలోకి చేరవేస్తాం అని చెప్పింది ఏ పాలసీ? 1986 NEP, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 1988 బిలో 11 years వీళ్ళందరూ ఏంటిది 5 years ప్రైమరీ ఎడ్యుకేషన్ త్రూ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 5 years ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. 14 years పిల్లలు కానీ 11 years లోపు పిల్లలు కానీ 5 years ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. టు కంప్లీట్ ప్రైమరీ లెవెల్ త్రూ టు స్టడీ ఇన్ ద స్కూల్స్. సో ప్రైమరీ లెవెల్ని కంప్లీట్ చేసుకోవాలి స్కూల్స్లో చదువుకోవడం కోసము. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రతి ఒక్కరికి కల్పిస్తాము. 14 years లోపు ఉన్న 1995లో 14 years లోపు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పిస్తాము. ఎస్టాబ్లిష్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషనల్ సెంటర్స్, అనియత విద్యా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ అనియత విద్యా కేంద్రం, అనియత అనే వర్డ్ని ఫస్ట్ టైం ఈ పాలసీలోనే వాడడం అనేది జరిగింది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మొదటగా అనియత అనే పదం మొదటగా ఎక్కడ వాడబడింది అంటే NEP 1986. దీంతో పాటు సమ్మిళిత విలీన విద్య, ఈ వర్డ్ని కూడా ఫస్ట్ టైం NEP 1986లోనే వాడబడడం అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇదైతే మేము చాలా ఇంపార్టెంట్. టేక్ నెసెసరీ యాక్షన్ టు అకాడమిక్ స్టాండర్డ్ షల్ బి ఇన్ నాన్ ఫార్మల్ అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్. సో నెసెసరీ ఏంటిది యాక్షన్స్ అనేది తీసుకోవాలి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని. ఇక్కడ ఏంటిది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో 15 to 35 years ఉన్న ఏజ్ వాళ్ళు పనిలోకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి 15 to 35 years ఉన్న వాళ్ళకి వయోజన విద్య, రాత్రి బడులను అనియత విద్య ద్వారా అందిస్తాము. వయోజన విద్య, రాత్రి బడి, అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ 15 to 35 years వీళ్ళకి అందిస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే మధ్యలో బడి ఆపివేసిండ్రో, బాలికలు కానీ బాలలు కానీ మధ్యలో బడి ఆపేసిండ్రో, బడికి వెళ్ళలేదు, వీళ్ళందరికీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ని మేము ఇప్పిస్తాం అని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ షల్ బి కంటిన్యూ బేస్డ్ ఆన్ చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీస్. సో చైల్డ్ సెంటర్, శిశు కేంద్రీకృత కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మేము విద్యను బోధించడం అనేది జరుగుతుంది. నో ఫిల్ట్రేషను, ఇది వడపోత విధానం అనేది ఉండదు. మనకు అప్పట్లో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ వచ్చింది కదా, సో అట్లాంటివి మేము ఏం పాటించాము. అందరికీ సమాన హక్కులు, సమానమైన విద్య, సమానంగా నేర్చుకోవడం అనేది ఉంటుందని చెప్పింది. దెర్ ఈస్ నో డిసిప్లిన్ విత్ పనిష్మెంట్. సో పనిష్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే పనిష్మెంట్ చెయ్యము. మేము వాళ్ళని శిక్షించడం అనేది ఉత్తమం కాదు, శిక్షించరాదు అని చెప్పడం జరిగింది. డిటర్మైన్ స్కూల్ టైమింగ్స్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ కన్వీనియన్స్. స్టూడెంట్స్కి కన్వీనియన్స్ అయినట్టే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ స్కూల్ టైమింగ్స్ కానీ ఉండాలి. ఇప్పుడు ఏంటిది, ప్రైవేట్ స్కూళ్ళలో పొద్దున 4కి పెడతారు, నైట్ పెడతారు, అన్ని క్లాసెస్ పట్టి విధానం అదంతా ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పింది ఏంటిది, వర్కింగ్ డేస్ కానీ టైమింగ్స్ కానీ అవన్నీ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకొని పెట్టాలి అని చెప్పిండ్రు. మళ్ళీ టు మే యూజ్ NREP, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత సెకండరీ లెవెల్, మాధ్యమిక స్థాయిలో ఎలా ఉంది అంటే టు డిజైన్ ఎ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సైన్స్, సోషల్ అండ్ ఆల్సో అవేర్నెస్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డిజైన్ చేయాలి అంటే దాంట్లో సైన్స్ ఉండాలి, సోషల్ ఉండాలి,
మన ప్రాథమిక హక్కులు ఏంటిది, మన బాధ్యతలు ఏంటిది, ఇవన్నీ చెప్పే విధంగా ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పారు. మన కల్చరల్, మన సంస్కృతి కానీ, మన పర్యావరణాన్ని పరిరక్షించడం కానీ, మన ఆహారం, పోషకాహారం కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, మనం శారీరక ఆరోగ్యం, ఇవన్నీ కూడా కరికులంలో ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే ఒక విద్యార్థి అనేవాడు పరిపూర్ణంగా ఎదగలుగుతాడు అని చెప్పారు. టు ప్రొవైడ్ ఎ ప్లేస్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్, సో వొకేషనల్ విద్యని చేయాలి అని చెప్పింది. ఇది ఇంకా వొకేషనల్ విద్య గురించి ఏం చెప్పింది అని అంటే 1990 లోపు 1990 లోపు ఎంతమందిని, 10% మందిని, 1995 లోపు 25% మంది విద్యార్థులని వొకేషనల్ విద్య వైపు, వృత్తి విద్య వైపు మేము మళ్ళించాలి అని చెప్పడం జరిగింది. 1990 10%, 1995 25% వృత్తి విద్య వైపు విద్యార్థులను మళ్ళింప చెయ్యాలి అని చెప్పారు. సో ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరో రీజన్ ఏంటిది అంటే ఎకనామికల్ డెవలప్మెంట్, ఆ విద్యార్థుల పరంగా కానీ, వాళ్ళ కుటుంబ పరంగా, దేశపరంగా, ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పేసి వొకేషనల్ ఎడ్యుకేషన్ని అందించడం జరిగింది. టు ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ హై స్కూల్స్, సో ఈ మాధ్యమిక ఉన్నత పాఠశాలని పెంచాలి. పెంచితే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఒక ఊరిలో 5th క్లాస్ వరకు ఉంది, సో చదివించే వాళ్ళు 5th క్లాస్ వరకు చదివించి మానేపిస్తారు, వేరే ఊరికైతే పంపించరుగా. సో వాళ్ళ ఊర్లోనే ఒక స్కూల్ ఉందనుకోండి, వాళ్ళు పంపించడానికి ఎందుకు ఆలోచిస్తారు ఇంకా, అందుకని నంబర్ ఆఫ్ హై స్కూల్స్ అనేవి పెంచాలి. టు కన్సిడర్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. నేను ఆల్రెడీ చెప్పాను, విద్యను పెట్టుబడిగా గుర్తించింది ఏ కమిటీ, ఏ పాలసీ అంటే NEP 1986. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టు ఎంకరేజ్ ద రూరల్ టాలెంటెడ్ చిల్డ్రన్ టు ఎస్టాబ్లిష్ నవోదయ స్కూల్స్ టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నవోదయ స్కూళ్ళను సాంఘిక న్యాయం అంటే, సో ఇప్పుడు కొందరు రూరల్ ఏరియాస్లో అంత మంచి ఎడ్యుకేషన్ అందించలేకపోవచ్చు, ఫెసిలిటీస్ కానీ, రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు. సో అట్లాంటి వాటిని తొలగించేలాగా ఈ సాంఘిక న్యాయం, సాంఘిక సమానత్వాన్ని సాధించేలాగా నవోదయ పాఠశాలలు ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం 6th to 12th వరకు, ఒక్కసారి నవోదయ ఎగ్జామ్ని 5th క్లాస్లో రాసి ఎంట్రీ కొడితే 6th to 12th వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మంచి ఎడ్యుకేషన్ని విద్యార్థులకు, మెయిన్ గ్రామీణ విద్యార్థులకు అందించడం జరుగుతుంది. దీంట్లో 70% విద్యార్థులను గ్రామీణ విద్యార్థులనే తీసుకుంటారు అన్నట్టు. సో ఇదొకటి. అండ్ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇంకో పాయింట్, ప్రతి స్కూల్లో 2 టీచర్స్ని ఉండేటట్టు చూసుకుంటాం. ఆ 2 టీచర్స్లో ఖచ్చితంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఉండేటట్టు చూసుకుంటామని చెప్పారు. వాళ్ళ స్త్రీ విద్య కోసం, విమెన్ ఎడ్యుకేషన్ కోసము మహిళా ఉపాధ్యాయులను ఎక్కువ మందిని నియమిస్తాం. దాని ద్వారా స్త్రీలు, బాలికలు ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిండ్రు. టు ప్రొవైడ్ ద ఛాన్స్ టు స్టడీ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఫర్ హయ్యర్ సెకండరీ లెవెల్ స్టూడెంట్స్. సో ఈ హయ్యర్ సెకండరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మినిమం లెర్నింగ్ లెవెల్స్ను నిర్ణయించాలి. ఎంత నేర్చుకున్నాడు, 5th వరకు ఇంత నేర్చుకోవాలి, ఆ మినిమం లెర్నింగ్ లెవెల్స్ని సాధించిందా లేదా అనేది తెలుసుకోవాలి. వీళ్ళు ఇంకో మాట లాంగ్వేజ్ గురించి గడిచిన ఒక్క నిమిషం. ఓకే, సో లాంగ్వేజ్ గురించి మళ్ళీ ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటిది అని అంటే, అన్ని దశల్లోనూ మాతృభాష ఉంటుంది. అండ్ ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి త్రిభాషా సూత్రాన్ని పాటింపజేస్తాం. ఇది గుర్తుంచుకోండి, అన్ని దశల్లో మాతృభాష ఖచ్చితంగా బోధించబడుతుంది. అండ్ ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి త్రిభాషా సూత్రాన్ని బోధించాలి అని చెప్పిండ్రు. అండ్ ఈ మినిమం లెర్నింగ్ లెవెల్స్, తరగతి వీటిని అందుకుంటున్నారా లేదా అని ఒకటి. దాని తర్వాత తరగతి వారి సామర్థ్యాలను నిర్ణయిస్తాం. ఇదే మినిమం లెర్నింగ్ లెవెల్స్ MLL, వాటిని నిర్ణయిస్తాం. ఈ స్థాయిలో ఇంతవరకు నేర్చుకున్నారా లేదా అనేది. సో వాటి నిర్ధారణ కోసం, ఓకే, వాటిని నిర్ధారించడం కొరకు RH దవే కమిటీని నియమిస్తాం అని చెప్పిండ్రు.
వీళ్ళు నియమించారు ఆర్ఎస్ దవే కమిటీని. ఎవరు నియమించారు అంటే ఇది ప్రీవియస్ డిఎస్సి 2018లో వచ్చిన బిట్ ఇది ఆర్ఎస్ దవే గురించి. సో 1986 మనకి ఆర్ఎస్ దవే కమిటీ నియమించబడింది. ఎందుకు అనంటే ఈ తరగతి వారి సామర్థ్యాలను నిర్ణయించడం కోసం, వాటిని నిర్ధారణ చేయడం కోసం ఈయన కమిటీ అనేది నియమించడం జరిగింది. దాని తర్వాత దిస్ ఫెసిలిటీ విల్ ప్రొవైడ్ 10% ఆఫ్ స్టూడెంట్స్ అప్ టు 19. ఓకే, ఇదే చెప్పిన కదా, ఈ ఫెసిలిటీ అనేది 10% విద్యార్థులకు 1990, 20% విద్యార్థులకు అప్ టు 1995. సో వీళ్ళు ఎట్ ద ఎండ్ ఏమని చెప్పిండ్రు, ఇవి ప్రొవైడ్ చేస్తాం, ఈ 10% మందిని 1990 వరకు, 20% మందిని 1995 వరకు మేము మళ్ళీ ఇస్తామని చెప్పినగా. సో ఇట్లా టు ఎస్టాబ్లిష్ స్టేట్ లెవెల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్స్ అనేది నియమించాలి అని చెప్పడం జరిగింది. విద్యా కౌన్సిల్స్ సంస్థలు సంథింగ్. సో ఇంట్రడ్యూస్డ్ కంప్యూటర్ లిటరసీ యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్. సో కంప్యూటర్ ఐసీటీని పెంపొందించాలి, కంప్యూటర్ లిటరసీ. ఎందుకంటే అప్పుడే కంప్యూటర్స్ అనేది విపరీతంగా డెవలప్ అయినాయి. సో ఈ యాక్టివిటీస్ని స్కూళ్ళల్లో పెంపొందించాలి. సో దట్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు, పిల్లలు నేర్చుకుంటారు, దాని గురించి జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కాబట్టి టు డిజైన్ ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఇంక్రీజ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్. సో విద్యా స్థాయిలను ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో ఆ ప్రోగ్రామ్స్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏవైతే పాత స్కూల్స్ ఉన్నాయో దాంట్లో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయాలి, అట్లాంటి ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి అని చెప్పారు. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ టు స్ట్రెంగ్థెన్ ఎక్స్పాండ్ ఫెసిలిటీస్, పటిష్టపరచాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఫెసిలిటీస్ని పెంచాలి, విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా పెంచాలి అని చెప్పింది. కొన్ని కాలేజెస్ని అటానమస్ అని అంటే స్వయం ప్రతిపత్తి కాలేజెస్, కళాశాలలు అంటారు. సో వాటిగా చేంజ్ చేశారు వాళ్ళు. టు రీఆర్గనైజ్ ద ఎగ్జిస్టింగ్ కరికులం ఇంటూ ద హయ్యర్ ఎడ్యుకేషన్. ఇప్పుడున్న కరికులంలో హయ్యర్ ఎడ్యుకేషన్ని రీఆర్గనైజ్ చేసి పొందుపరచడం అనేది జరిగింది. ట్రైనింగ్ ఇన్ టీచింగ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఎవరికి హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో హై స్కూల్స్కి చెప్పేవాళ్ళు, వాళ్ళకి శిక్షణని ఇప్పిస్తాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్. ఏంటిది, హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని డెవలప్ చేస్తాము. టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మేము, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు స్టేట్కి సెంట్రల్కి మంచి అనుబంధం అనేది ఉండాలి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ వలన మేము ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆపర్చునిటీ స్టూడెంట్స్ టు మూవ్ బిట్వీన్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్స్. ఇప్పుడు ఒక యూనివర్సిటీస్ నుండి ఇంకో యూనివర్సిటీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు కదా. సో మైగ్రేషన్ సర్టిఫికేట్స్ తీసుకుంటాం, అది ఆ ఫెసిలిటీని కల్పించాలి. ఇప్పుడు పోవచ్చు మనమే, స్టేట్కి కాదు, యూనివర్సిటీస్ కాదు, వేరే కంట్రీ కూడా వెళ్ళి, కాంటినెంట్ కూడా వెళ్ళి మనం చదువుకోవచ్చు. టు ప్రొవైడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఎవరైతే చదువుకోవాలని ఉన్నారో కానీ మళ్ళీ ఇంట్లో పని చేయకపోతే నడవది, అట్లాంటి వాళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలి ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా. దాని తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాలను గ్రామాలలో ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఎగ్జామినేషన్ సిస్టమ్. మరి విద్యా విధానం ఎలా ఉండాలి అని అంటే, ఈ విద్యా విధానాన్ని ఎన్సీఆర్టీ స్కూల్ లెవెల్లో అండ్ యూజీసీ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో తయారు చేయాలి. ఫస్ట్ ఇది పాయింట్. ఎన్సీఆర్టీ స్కూల్ లెవెల్లో, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో తయారు చేయాలి. ఎగ్జామినేషన్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో విద్యలో స్థాయిలని ఇంక్రీజ్ చేసేది ఏది అని అంటే ఎగ్జామ్స్ వల్ల ఆ విద్యకున్న స్టాండర్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నో ప్రియారిటీ టు మెమరీ. అంటే ఇప్పుడు మీరు బట్టి పట్టుకొని పోతే నాకు 100/100 వస్తాయంటే అట్లా కాదు, బట్టి విధానం కాదు. వాళ్ళు ఆలోచించి ఆప్షన్ పెట్టేటట్టు ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తాము. ఎవాల్యుయేషన్ అనేది
త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. సెమిస్టర్ సిస్టమ్ని తీసుకొస్తాం సెకండరీ లెవెల్లో అని చెప్పారు. గ్రేడ్స్, టు గివ్ గ్రేడ్స్ టు స్టూడెంట్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మార్క్స్ని తీసేసి గ్రేడ్స్ని ఇవ్వాలి అని ఎన్ఈపి 1986 మనకు చెప్పడం జరిగింది. టీచర్ ట్రైనింగ్, ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ గురించి వస్తే, టు గివ్ ఇంపార్టెన్స్ టు పెర్ఫార్మెన్స్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్. సో టీచర్ రిక్రూట్మెంట్లో ప్రతిభ గల విద్యార్థులకి లేదా ప్రతిభ గల పర్సన్స్కే టీచర్ ఎడ్యుకేషన్స్ ఇవ్వడము. మళ్ళీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది 2 years, సెకండరీ టీచింగ్ ట్రైనింగ్ 1 year అనేది ఉండాలి. దీంట్లో మళ్ళీ ఇంకో పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటే కనుక డీలింకింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. అంటే డిగ్రీకి జాబ్కి లంక్ అనేది వేయొద్దు, లింక్ అనేది చేయొద్దు. ఎందుకంటే డిగ్రీయే జాబే. డిగ్రీ మార్క్స్ బేస్ మీద జాబ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ కొన్ని జాబ్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ మన టీచర్ జాబ్స్ కానీ, డాక్టర్ జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్, లాయర్ జాబ్స్, ఇట్లాంటి వాటికి మాత్రము డిగ్రీలు అంటే స్పెషల్ డిగ్రీస్ అవసరం. మిగతా వాటికి అన్నిటికీ అవసరం లేదు. స్కిల్ ఉంటే చాలు, మేము విద్యార్థులకి జాబ్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఆ ఉద్యోగానికి ఏ అర్హతలు ఉండాలో వాటిని నేషనల్ టెస్టింగ్ సర్వీస్ చెప్పాలి అని చెప్పిండ్రు. సో నేషనల్ టెస్టింగ్ సర్వీస్ని ప్రారంభిస్తారు అని చెప్పడం జరిగింది. ఇలాగే ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కోసము IES, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని ఏర్పాటు చేస్తాం. సో వీళ్ళెవరు అంటే విద్యా పర్యవేక్షకులు. సో ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది, సర్వీస్ ఎలా అందిస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇదంతా ఈ IES, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకో పాయింట్కి ఎడ్యుకేషన్ దాంట్లో 4 ప్రైమరీ స్కూల్స్కి 4 ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లలో? 3 kilometers అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేది ఉండాలి. సో 3 kilometers ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉండాలి. 4 ప్రైమరీ, ఇప్పుడు చుట్టుపక్కల 4 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయనుకో, దాని 3 kilometers ఖచ్చితంగా ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేది ఉండాలి. అండ్ కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ అనేది ఉండాలి. 5 kilometers హై స్కూల్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎన్ఈపి 1986. సరే, ఇన్ని ప్రతి ఒక్కటి సమగ్రంగా చెప్పిండ్రు. అన్నీ ప్రీ ప్రైమరీ నుంచి అయితే డిగ్రీ వరకు అన్నీ చెప్పిండ్రు. సో ఏం ఇంప్లిమెంట్ చేసినంటే ఓబీబీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఎన్ఈపి 1986. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని ఎన్ఈపి 1986 తీసుకురావడం జరిగింది. సో ఈ ఎన్ఈపి 1968 ఓబీబీ ఎందుకు తీసుకొచ్చిందంటే వసతుల కల్పన, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రీసోర్సెస్ కానీ వీటి కోసం తీసుకురావడం అనేది జరిగింది. అండ్ టీచర్స్కి TLM కానీ వీటన్నిటి కోసము ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది? టు బిల్డ్ 2 classrooms ఫర్ ఎవ్రీ స్కూల్. ప్రతి స్కూల్కి 2 classrooms ఉండాలి. టు అపాయింట్ మినిమం 2 teachers. 2 teachersని ప్రతి స్కూల్లో ఉండాలి. 2 teachersలో ఒక మహిళా టీచర్ ఖచ్చితంగా ఉండాలి. టు సప్లై ద మినిమం మెటీరియల్ టు ఎవ్రీ స్కూల్. మినిమం మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అందించాలి. ఓబీబీ కిట్ని కూడా ఇవ్వాలి. ఆ ఓబీబీ కిట్లో ఏమేమి ఉంటాయంటే బ్లాక్ బోర్డ్స్, ఇండియన్ మ్యాప్స్, రేడియోస్, పిల్లలకి వార్తలు వినిపించడం లేదా దేని గురించి అయినా సబ్జెక్ట్ గురించి చెప్పడం, కథలు వినిపించడం, మెయిన్గా తెలుగుకి ఇంగ్లీష్కి యూజ్ అవుతుంది. సైన్స్ కిట్ కానీ, టేప్ రికార్డర్స్, దాని తర్వాత స్కూల్ బెల్, లైబ్రరీ బుక్స్, మ్యాథ్స్ కిట్. ఈ ఇంపార్టెంట్ వస్తువుస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 8 ఉన్నాయి. ఈ 8 ఓబీబీ కిట్లో రావడం అనేది జరుగుతుంది. ఫెసిలిటీస్ టు టీచర్. ఈ టీచర్ శాలరీ అనేది వాళ్ళకున్న క్వాలిఫికేషన్ని బట్టి ఇవ్వాలి. ఇప్పుడు 1st to 5th అనుకోండి 40K శాలరీ ఇస్తారు. అదే 6th to 8th చెప్పిన అనుకో 60K ఇస్తారు. ఇంకొంచెం 80K to 1 lakh మధ్యలో ఉంటుంది. సో ఇట్లా శాలరీ అనేది మనకి ఇప్పుడు, అప్పట్లో కూడా మ్యాక్సిమం అట్లనే డిసైడ్ చేసిండు. టు ప్రొవైడ్ ప్రమోషన్స్ టు టీచర్స్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారము టీచర్స్కి ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి. రిటైర్మెంట్ ఏదైతే ఏజ్ ఉందో, రిటైర్మెంట్ ఏజ్, పెన్షన్ ఫెసిలిటీ షాల్ బీ ఈక్వల్ టు ఆల్ మేనేజ్మెంట్ టీచర్స్. ఈ పెన్షన్ ఫెసిలిటీ అనేది ఏదైతే ఉందో అందరికీ
అక్కడ పనిచేసే ప్రైమరీ టీచర్ నుంచి హయ్యర్ సెకండరీ వరకు అందరికీ పెన్షన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ కూడా సేమ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నవోదయ స్కూల్ గురించి. సో నవోదయ స్కూల్స్ని మెయిన్గా ఎందుకు స్టార్ట్ చేసినంటే ఇండియన్ ఇంటిగ్రిటీ, జాతీయ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత కోసం వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మెయిన్ ఏం ఏంటిది, ఎందుకు అని అంటే ఇండియన్ ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, భారతదేశ సమైక్యత కోసం డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా జాతీయ సమైక్యత తేవాలి అని చెప్పడం జరిగింది. దీస్ స్కూల్స్ వర్కింగ్ విత్ హై స్టాండర్డ్స్ అండ్ స్టాండ్ యాజ్ ఎ మోడల్ టు అదర్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇవి ఏం చేస్తానంటే హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాయి. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, మనకు చెప్పడం జరిగింది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయొద్దు, కానీ కొన్ని స్కూల్స్కి ఇది ఎక్సెప్టెన్స్ అనేది ఉంటుంది, ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా హై స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రూరల్ పిల్లలకి ఇస్తుంది, కరెక్ట్ టైం సిస్టమ్ ఫాలో అవుతుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది దీంట్లో ఉంటుంది. అది నవోదయ స్కూల్స్ వర్కింగ్ విత్ సిబిఎస్ఈ రికగ్నిషన్. సో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా దాని రికగ్నిషన్లో ఇది నడుస్తుంది. అండ్ అడ్మిషన్స్ ఏంటిది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా అవుతాయి. అండ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ గివెన్ ఫ్రమ్ అరిథమెటిక్, రీజనింగ్ అండ్ లాంగ్వేజ్. అరిథమెటిక్ కానీ రీజనింగ్, భాష, దీని నుంచి లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 75% సీట్స్ రూరల్కి, 25% అర్బన్ స్టూడెంట్స్కి ఉంటుంది. అండ్ ఎవరైతే 5th క్లాస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నవోదయ స్కూల్స్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్ ఉంటుంది ఫర్ 6th to 7th క్లాసెస్, అండ్ ఇంగ్లీష్, హిందీ ఫర్ 8th to 10th క్లాసెస్. 6th to 7th వరకు తెలుగు అంటే మదర్ టంగ్లో, దాని తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ 8th to 10th వరకు. రికగ్నైజేషన్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ఎన్ఈపి రికమెండేషన్స్. జస్ట్ ఏ మినిట్, ఇంకోటి రావాలి. సో హిందీలో బోధన మాధ్యమం మనకి సో బోధన మాధ్యమం అనేది మనకి హిందీలో లేదా ఇంగ్లీష్లో ఉండడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి ఏంటిది ఉపాధ్యాయ శిక్షణ పునర్వ్యవస్థీకరణ, టీచర్ ట్రైనింగ్ని పునర్వ్యవస్థీకరిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ పునర్వ్యవస్థీకరణలో ఏం చేస్తారు, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మనకు తెలిసిగా డైట్ సంస్థలు అనేవి స్థాపించడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది మనకు 3 టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ ఉండే కదా, దాని ప్లేస్లో డైట్ కాలేజెస్ అనేవి ఏర్పాటు చేశారు. ఇది ఎవరి సిఫారసు వల్ల వచ్చింది అని అంటే 1986 ఎన్ఈపి ద్వారానే మనకి రావడం జరిగింది. సో వీళ్ళకి ఈ డైట్లో కూడా ప్రైమరీ టీచింగ్కి 2 years అనేది ఉండడం జరిగింది. మరి డైట్ ఏం చేస్తుంది, ఇక్కడ డైట్ ఫంక్షన్స్ ఏంటిది అని అంటే కొన్ని కాదు 2 సంవత్సరాల వరకు ఇవ్వబడుతుంది తప్పించి. సో 2 years వరకు ఇవ్వడం జరుగుతుంది, కొన్ని సంవత్సరాలు కాదు. సో డైట్స్ అనేవి 1992 స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు టీటీసీస్ ఉండే కదా, దానికి బదులు డైట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు విధులు ఏంటిది, ప్రాథమిక విధులు, ఫంక్షన్స్ ఆఫ్ డైట్స్ ఏంటి అంటే ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి. ఎవరి వృత్తిపూర్వ, వృత్యంతర విద్యని లేదా శిక్షణ అందించడం. వృత్తిపూర్వ అని అంటే మనకి టీచింగ్ ట్రైనింగ్ అంటే వృత్తిలో జాయిన్ కాకముందు, వృత్యంతర అంటే టీచర్ ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత. సో దీని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో అది దాని తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ని సూపర్వైజర్స్కి కండక్ట్ చేయాలి. ఓకేనా, టు కండక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ టు ది సూపర్వైజర్స్. ఎవరైతే
ఇప్పుడు అనధికారిక విద్య, వయోజన విద్యా కేంద్రాల్లో పనిచేసే పర్యవేక్షకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. అనధికార అంటే ఏంటిది? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్ కానీ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో పనిచేసే సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమాలు అనేవి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఇవ్వాలి? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో పనిచేసే సూపర్వైజర్స్కి, పర్యవేక్షకులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్. పాఠశాల సముదాయానికి విద్యా సలహాలు ఇవ్వడము. ఈ పాఠశాల సముదాయం అంటే స్కూల్ కాంప్లెక్స్, ఇప్పుడు అక్కడే ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఉంటాయి కదా, సో వాటికి ఎడ్యుకేషనల్ అడ్వైజెస్ను, విద్యా సలహాలను ఇవ్వడము. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని ఎడ్యుకేషన్లో కండక్ట్ చేయడం. పరిశోధన కార్యక్రమాలను విద్యపై కండక్ట్ చేయించడం. సో డిస్టిక్లో ఏవైతే ఎవాల్యుయేషన్ సెంటర్స్ ఉంటాయో, జిల్లాలోని ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలకు మూల్యాంకన కేంద్రంగా పనిచేయడం. ఓకేనా? ఈ డైట్ అనేది ఏం చేస్తారంటే ఒక ఎవాల్యుయేషన్ సెంటర్గా పనిచేస్తుంది. ఎవరికి? ప్రైమరీ స్కూల్స్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి, డిస్టిక్లో ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ఒక కేంద్రంగా పనిచేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకా వేరే రికమెండేషన్స్ ఏంటిది? మినిమం లెర్నింగ్ లెవెల్స్ని నిర్ణయిస్తుంది. దాని తర్వాత జాయింట్ కౌన్సిల్ ఆన్ వొకేషనల్ ఎడ్యుకేషన్, ఒక వృత్తి విద్యా మండలిని స్థాపిస్తుంది. వృత్తి విద్యా కోర్సులకు పాఠ్యాంశాలు తయారీ చేస్తుంది. ఏంటిది? జాయింట్ కౌన్సిల్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఉమ్మడి కౌన్సిల్ ఒకటి, ఉమ్మడి మండలి. ఇది ఎందుకు అని అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్స్ కోసం ఒక కౌన్సిల్, జాయింట్ కౌన్సిల్ని తయారు చేస్తుంది. వృత్తి విద్య కోసం వొకేషనల్ ఎడ్యుకేషన్లో కరిక్యులం అనేది ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత భోపాల్లో వృత్తి విద్యా కేంద్రం ప్రారంభం. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది భోపాల్లో స్టార్ట్ చేయాలి అని చెప్పింది. టు సప్లై రేడియోస్ కానీ, టీవీస్ కానీ, వీడియో క్యాసెట్స్ని కానీ సప్లై చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇవి మనకి ఉన్న NEP 1986. దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి అన్న రావచ్చు. ఇది మెయిన్. ఇంకా కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను చెప్పాలి. ఏంటిది అని అంటే, అప్పుడు కొఠారి కమిషన్ ఏం చేశాడంటే, ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ప్రారంభించాలని చెప్పింది. కానీ 1986 ఏమని చెప్పింది? మేము వాళ్ళకి ప్రత్యేక స్కూల్స్ తయారు చేయము, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఫీల్ అవుతారు, కొంచెం ఇన్ఫీరియారిటీ అనేది వాళ్ళలో బిల్డ్ అవుతుంది. మేము వాళ్ళకి విలీన విద్య అంటే అందరితో కలిపి బోధిస్తాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్వహిస్తాము అని చెప్పిండ్రు. ఈ సమ్మిళిత విద్య అనేది కూడా మొదటిసారి మనకు NEP 1986లోనే ఈ వర్డ్ వాడబడింది. అండ్ అనియత విద్య అనేది కూడా NEP 1986లోనే వాడబడింది. మళ్ళీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి అనేది ఏర్పరచాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకేం చెప్పింది అని అంటే, 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి వాళ్ళకి బడిలో చేర్పించి గుణాత్మక విద్య అండ్ ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇస్తాము. ఏ తరగతిలో సామర్థ్యాలు ఆ తరగతిలో సాధించే విధంగా మేము తయారు చేస్తామని చెప్పింది. అండ్ బయట ఎవ్వరు ఉండొద్దు. 14 సంవత్సరాల లోపు 1995 లోపు 14 సంవత్సరాల పిల్లల్ని, 1990 లోపు 11 సంవత్సరాల పిల్లల్ని బడి లోపలికి చేరుస్తాము. 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళకి అనియత విద్య ద్వారా నేర్పిస్తాము అని చెప్పడం జరిగింది. డైట్ IASC అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్ని ఈ వృత్యంతరం ఉంది కదా, దానికోసం మేము ఏర్పాటు చేస్తాము. లింగ వివక్షత ఉండే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తాము. 100 యూనివర్సిటీల్లో అభ్యుదయ కేంద్రాలను మేము స్టార్ట్ చేస్తాము. అండ్ ఎవరైతే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ అనేది అందజేస్తాం. గిరిజనులకు వాళ్ళ భాషలోనే, వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ దగ్గరనే వాళ్ళకి విద్యను అందిస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకి NEP 1986 చెప్పిన ముఖ్యమైన పాయింట్స్. ఇవన్నీ ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. చాలా